కల్లూరు మండల పరిధిలోని చెన్నూరు గ్రామ పంచాయతీ కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ బలపరిచిన అభ్యర్థి శిరస్సాని జామలయ్య వారి ఎన్నికల గుర్తు టూత్ పేస్ట్ పై మీ అమూల్యమైన ఓటు ముద్ర వేసి గెలిపించగలరని ప్రార్థన. అందరికీ నమస్కారం అండి. చెన్నూరు గ్రామ పంచాయతీ సర్పంచ్గా టీడీపీ మరియు కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థిగా శిరస్సాని జామలయ్య అనే నేను పోటీ చేసి ఉన్నాను. కూడా సర్పంచ్గా చేసి ఉన్నాను. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 సంవత్సరాలలో కూడా ఒక ఇల్లు కానీ ఒక పెన్షన్ కానీ ఏ సంక్షేమ పథకాలలో ఏదీ రాలేదు. మా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 సంవత్సరాలనే హౌసింగ్, ఇల్లు మరియు ఫ్రీ బస్సు, కరెంట్ బిల్లు, రేషన్ కార్డులు, సన్న బియ్యం, రైతుకు బోనస్ మొదలుగా కార్యక్రమాలను, సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ముందుకు వెళ్ళడం జరుగుతుంది. తర్వాత చెన్నూరు గ్రామానికి ప్రత్యేక చొరవతో 3 మంత్రివర్యులు మరియు ఎమ్మెల్యే గారి చొరవతో చెన్నూరు గ్రామ పంచాయతీ పరిధికి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ 200 కోట్లతో మంజూరు చేయడం జరిగింది. దానికి సంబంధించిన పనులు కూడా మొదలవుతున్నాయి. అలాగే చెన్నూరు గ్రామంలో ముఖ్యంగా సైడ్ డ్రైన్ ప్రాబ్లం చాలా ఉంది. సైడ్ డ్రైన్లు, మళ్ళీ తర్వాత బీటీ రోడ్లు, మరి డ్రైనేజ్ వ్యవస్థ తొందరగా నిర్మూలించాలి. వర్షాలు వచ్చినప్పుడు సైడ్ కాలువలు లేక ఇళ్ళకి నీళ్ళు పోతున్నాయి. వాటిని కావున మీరందరూ మీ యొక్క అమూల్యమైన గుర్తు, మీ యొక్క ఓటును నా యొక్క పేస్ట్ గుర్తుపై, టూత్ పేస్ట్ గుర్తుపై ముద్ర ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాను. సర్పంచ్ చెందూరు 1995లో ఇక్కడ గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్గా నేను ఆ రోజు నెగ్గాను. నా తర్వాత 2021లో దమలయ్య గారు గెలిచారు. ఆ రోజుల్లో మేము మా యొక్క గ్రామం యొక్క స్వరూపాన్ని మార్చాం. చాలా ఇరుకు ఉన్న రోడ్లని 24 అడుగుల వెడల్పుతోటి గ్రామం మొత్తం కూడా గోడ పగలగొట్టి ఒక గ్రామానికి ఒక మంచి ఆకారం తీసుకొచ్చాం. దాంతోపాటు చెరువులు, కుంటలు ఎన్నో రకాలుగా అభివృద్ధి చేశాం. భవిష్యత్తులో కూడా గ్రామానికి కావాల్సిన అన్ని పనులు పూర్తి చేస్తామని చెప్పి మీకు ప్రజల దగ్గర నమ్మకంగా చెప్తున్నాను. నా సంగతి మీకు తెలుసు. నేను గత 60 సంవత్సరాల నుంచి కూడా కాంగ్రెస్ వాదిగా ఇప్పటి వరకు నేను కొనసాగుతున్నాను. 22 సార్లు చెన్నూరు ఎన్నికల్లో నేను డైరెక్ట్గా పోటీ చేసి ఏనాడు నాకు అపజయం అనేది చెన్నూరు గ్రామంలో నాకు జరగలేదు. అలాగే ముందు కూడా నా శక్తానుసారం పనిచేస్తానని చెప్పి అందరికి మీకు నమ్మస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. ఓకే. నేను గొర్రెపాటి రాధయ్య గారి అబ్బాయి. నా పేరు రఘురామ్, గొర్రెపాటి రఘురామ్. టీడీపీ కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి శిరస్సాని జామలయ్య గారిని మేము పంచాయతీ ఎన్నికల్లో ప్రెసిడెంట్కి నిలవబెట్టాము. ఆయన గెలిపించుకుంటే రేపు అధికారం 3 సంవత్సరాలు ఉంటుంది. ఈ ఊర్లో డ్రైన్ ఎక్కడా కట్టల. ఈ మొత్తం ఊరి మీద గత ప్రభుత్వంలో ఒక్క డ్రైనేజ్ కూడా కట్టల. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఫస్ట్ డ్రైనేజ్ కట్టాము ఈ ఊర్లో. రాబోయే రోజుల్లో జామలయ్య గారు గెలిస్తే ఈ ఊరికి ఇల్లు ఎక్కువ వస్తాయి, మరియు డ్రైనేజ్ కూడా నిర్మాణం అవుతుంది. గ్రామం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి జామలయ్య గారి గుర్తు, పేస్ట్ గుర్తు మీద ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. పేస్ట్ గుర్తుకే, పేస్ట్ గుర్తుకే, పేస్ట్ గుర్తుకే.